రాష్ట్ర సమగ్ర వార్తావాహిని ఏపీటీవీ న్యూస్. ఏపీటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన అఖిలపక్ష సమావేశం, ప్రధాని మోదీ కీలక సందేశం. మంత్రి లోకేష్ కృషితో ఏపీకి మరో భారీ పెట్టుబడి. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం. ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్లో ధ్వంసమైన ఉగ్ర స్థావరాల దృశ్యాలు. ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశంలో ఆపరేషన్ సింధూర్పై కీలక సందేశం ఇచ్చినట్లు తెలుస్తుంది. పాకిస్తాన్తో పోర్లో ప్రతిపక్షాలు తనతో కలిసి నడవాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గురువారం జరిగిన సమావేశం సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు ఆపరేషన్ సింధూర్పై ప్రశంసలు కురిపించాయి. భారత సైన్యం పాకిస్తాన్లో చర్చకెళ్లి మరీ ఉగ్రవాదుల స్థావరాలను కూల్చడంపై హర్షం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దీనివల్ల భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సింధూర్ వల్ల కొన్ని విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలు విడుదల చేసింది. భారతదేశం పాకిస్తాన్ ఉద్రిక్తల మధ్య ఉత్తర పశ్చిమ భారతదేశంలో 20 విమానాశ్రయాలు మే 10వ తేదీ వరకు మూసివేసినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. భారతదేశం పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తలతో ఉత్తర పశ్చిమ భారత ప్రాంతం గగనతలం మూసివేశారు. దీంతో మే 10వ తేదీ శనివారం వరకు దాదాపు 20 విమానాశ్రయాల్లో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. భారత్ పాకిస్తాన్ దాడులపై మరోసారి స్పందించిన ట్రంప్, రెండు దేశాలు చీట్ ఫర్ టాట్ లాగా చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించుకొని ఇంతటితో దీన్ని ఆపేస్తారని ఆశిస్తున్నారు. రెండు దేశాలతో నాకు మంచి సత్సంబంధాలున్నాయి. ఈ గొడవలు ఆపుతారంటే నాకు చేతనని సాయం చేస్తా అంటూ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. So hopefully they can stop now, but I know both. We get along with both countries very well. Good relationships with both, and I want to see it stop. And if I can do anything to help, I will be there. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్ ఇవాళ గురువారం పర్యటించారు. యోగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించే పనిలో లోకేష్ బిజీగా ఉన్నారు. లోకేష్ అవిశ్రాంత కృషితో రాష్ట్రానికి మరో మెగా పెట్టుబడి వచ్చింది. సత్యవేడు నియోజకవర్గంలో శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్ కంపెనీ ఏర్పాటుకు ఈరోజు మే 8న భూమి పూజ చేశారు. 839 కోట్లతో 5 అనుబంధ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి భూమి పూజ చేయడంలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని చేరుకునే దిశగా రాష్ట్రంలో మరో అడుగు పడింది. 5,110 కోట్ల పెట్టుబడితో భాగంగా 2,000 ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు. ఆనరీ కౌన్సిలర్ జనరల్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ శ్రీనిరాజు గారు, రవి సానారెడ్డి గారు ఆఫ్ శ్రీ సిటీ, కాటంనేని భాస్కర్ గారు సెక్రటరీ ఐటీ, వెంకటేశ్వర గారు కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, అభిషిత్ కిషోర్ విసిఎండి ఏపీఐసి, and to all the dignitaries in front of me, a very warm welcome to the state of Andhra Pradesh. Today we are not just breaking ground, we are breaking new ground in the state of Andhra Pradesh. It is a great privilege to stand before you today at this momentous occasion, the groundbreaking ceremony of LG Electronics state-of-the-art facility here in Sri City, Andhra Pradesh. I extend a very warm welcome to the leadership of LG Electronics, India and global, and its vendor companies to our state. Today marks more than just the beginning of a construction project. It is a defining milestone in the journey of industrial growth and technological advancement for our state and for our nation. Where innovation meets investment, the future is taking shape. With an investment exceeding 5,000 crores, LG Electronics is not only bringing a world-class manufacturing unit to Andhra Pradesh, but is also reaffirming global confidence in our state as a premier investment destination. We are really excited to deliver a product made in Andhra Pradesh, made for the world. This project is one of the first major foreign direct investment under the new government. The people of Andhra Pradesh gave us a resounding mandate. It's a history that we created in the last election. 94% of the seats that we contested, we won. And the clear mandate was about creating jobs. And we believe that this investment
is in the step in that direction. This also reflects our leader, Mr. Naidu's commitment to speed of doing business, robust infrastructure, a future-focused vision of Andhra Pradesh. We promised ease of doing business, and today we are delivering speed of doing business. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. రాజంపేట, మడకశిర మున్సిపాలిటీతో పాటు రామకుప్పం, రొద్దం మండలాల నేతలతో భేటీ అయిన ఆయన ఇటీవల జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అక్రమాలను ప్రస్తావించారు. పచ్చగుండాల దాడులను ఎదుర్కొన్న వారిని అభినందించారు. ఒక కేస్ స్టడీ, ఒక ఎంపీపీ చనిపోయిన పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 16కు సంబంధించిన ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే గెలిచారు. మరి ఇలాంటి చోట ఎందుకు చంద్రబాబు అనే వ్యక్తి పోటీ పెడతా ఉన్నాడు? గెలవడం అన్నదానికి మీనింగ్ ఎక్కడుంది? గెలవలేము అన్న సంగతి తెలుసు. గెలిచిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి గెలిచిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ టికెట్ మీద, ఆ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు. మరి ఇలాంటి చోట 6 మందిని ఇక్కడి నుంచి లాక్కునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి చేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ప్రయాణం చేస్తూ ఉన్న, మిగిలిన ఎంపీటీసీలు ప్రయాణం చేస్తూ ఉన్న వాహనాన్ని దగ్గరుండి పోలీసుల చేత అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో భద్రత కల్పించాల్సిన పోలీసులు సాక్షాత్తుగా దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ లాగా తయారయ్యారు. చివరికి కోరం లేకపోయినా కూడా 6 మంది సభ్యులు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు లొంగి అటువైపున వెళ్ళిన పరిస్థితుల మధ్య కూడా ఏకంగా డిక్లేర్ చేసుకున్నారు అధికారుల చేత. ఇలాంటి రాజకీయ వ్యవస్థతో మనం పోటీ చేస్తూ ఉన్నాం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం, ఇక్కడ కూడా పరిస్థితి చూస్తే ఎలా ఉంది అంటే ఏకంగా 15 ఎంపీటీసీలకు 15 ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీనే గెలిచింది. మళ్ళీ ఇక్కడ పోటీ పెట్టే పరిస్థితి మామూలుగా ఎవరు చేయకూడదు. ఇక్కడ కూడా ఎంపీపీ చనిపోయిన పరిస్థితుల మధ్య ఇక్కడ ఎంపీపీని ఎన్నుకునే ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఈ జిల్లా ప్రాంత రైతాంగపు మనోభావాలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సంఘాలు కానీ, కమ్యూనిస్టు సోదరులు కానీ, ఇతర ప్రజా సంఘాల మరియు రైతు సంఘాల యొక్క అభిప్రాయాలు మీరు తెలుసుకొని వస్తే బాగుంటుంది. వారి అభిప్రాయాలను గౌరవించే విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. కానీ ఈ జిల్లాకు నష్టం కలిగించే విధంగా మీరు సాగునీటి రంగంలో ఈ జిల్లా భవిష్యత్తును ఆగమ గోచరం చేసే విధంగా మీరు చర్యలు తీసుకొని ఈరోజు వస్తూ ఉన్నారు. బహుశా మరి మీ దృష్టికి మా జిల్లాలోని 14 మంది, ఉమ్మడి జిల్లాలోని 14 మంది శాసనసభ్యులు, అందులో ఉన్నటువంటి 3 మంత్రులు మీ దృష్టికి తీసుకొచ్చినారో లేదో, హిందూపురం పార్లమెంటు పరిధిలో హంద్రీనీవా కాలువ కాంక్రీట్ లైనింగ్ పనులను రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారు, రైతు సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మరి ఇందులో మా శాసనసభ్యురాలు పరిటాల సునీతమ్మ మేము వ్యతిరేకిస్తాం మీ నిర్ణయాన్ని అనేసి మీ నాయకులతో చెప్తా ఉంది. మరి కాంట్రాక్టర్లతో కమిషన్లు తీసుకొని పనులను ఆమె దగ్గరుండి చేయిస్తూ ఉంది. సంపూర్ణంగా ఆమె బంధువులున్న సిద్ధరాంపురం గ్రామంలో ఇప్పటికే కాంక్రీట్ లైనింగ్ పనులు పూర్తి చేయించింది. ఆమెకు సంబంధించినటువంటి బంధువులే దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా పల్లె రఘునాథ్ రెడ్డి గారు దగ్గరుండి భూమి పూజ చేసి పనులు ప్రారంభించినారు. రేవంత్ రెడ్డి మరియు అతని సోదరుడు నవనిర్మాణ అనే కంపెనీ మీద ఎంత దోచుకున్నారో పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. రేవంత్ రెడ్డి తన సోదరుడు అనుముల కృష్ణారెడ్డితో కలిసి తెలంగాణ సంపదను దోచుకుంటున్నాడు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎలాంటి కేసులను భయపడను. ఆధారాలు తప్పు అయితే నన్ను ఊరి తీయండి. కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జర్స్ ఉన్నాయి. ఇందులో ఏమన్నా అబద్ధం ఆడితే జైల్లో పెట్టుడు కాదు, నా డైరెక్ట్ ఉరిదీయుండ్రి. నేను చెప్పింది అబద్ధం అయితే ఉరిదీయుండ్రి, నా జైల్లో పెడితే బెయిల్ కూడా తెచ్చుకోండి. ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా. అన్ని దొంగ మాటలు. తెలంగాణలో 1200 మంది తిన్నరగా చచ్చిపోలేదు వాళ్ళు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లో ధ్వంసమైన ఉగ్రస్థావరాల దృశ్యాలు, ధ్వంసమైన ఉగ్రస్థావరాలు,
మురికిదేర్లో లష్కరే తయ్యబాకు చెందిన తైబా ఉగ్ర కేంద్రం, బహావుల్పూర్లో జైషే మహమ్మద్ చెందిన సుబానల్లా కేంద్రం, బర్నాలలో లష్కరే తయ్యబాకు చెందిన అహ్లే హడిత్ స్థావరం, కోట్లీలో జైషే మహమ్మద్కు చెందిన అబ్బాస్ కేంద్రం, కొట్లీలో హిజ్బుల్ ముజాహుద్దీన్ స్థావరం, మస్కర్ రహిల్ షహీద్ తెహ్రా కలాంలో జైషే మహమ్మద్ ఉగ్రస్థావరం, సర్బల్ ముజాఫర్లో లష్కర్ శిబిరం, సవాయినాలా సియల్కోట్లో హెబాల్ ముజాఫుద్దీన్ మహబూయా జోయా కేంద్రం, ముజరాఫాద్లోని సయ్యద్నా బిలాల్ ఉగ్రస్థావరం ధ్వంసమయ్యాయి. కోటి రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మేయర్. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ 30వ డివిజన్ పరిధిలోని కాకతీయ జువాలజికల్ పార్క్ లోపల కోటి రూపాయలతో అంతర్గత రోడ్డు నిర్మాణం మరియు బాక్స్ ట్రైన్ నిర్మాణ పనులకు ఈరోజు నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణితో కలిసి శంకుస్థాపన చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన్ రాజేంద్ర రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయన్ మాట్లాడుతూ జూ పార్క్ సందర్శన కోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని ప్రత్యేక దృష్టితో నిధులను కేటాయించామని అన్నారు. వర్షాకాలం నాటికి పనులను పూర్తి చేసి అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. రానున్న రోజుల్లో జూ పార్క్ అభివృద్ధి మరియు మౌలిక వసతుల కల్పనను ప్రత్యేకంగా కృషి చేస్తామని తెలిపారు. భాగంగా 30వ డివిజన్లో జూ పార్క్ లోపల నాలా మరియు ఇక్కడ నీళ్లు వర్షాకాలం రాగానే ఈ గుట్ట మీదకి వెళ్ళి మొత్తం నీళ్లు రావటం ఇలాంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న దృష్ట్యా మంత్రి గారు కానివ్వండి, మేయర్ గారు, మేము కూడా అందరం కూడా కలిసి దీని మీద వర్క్ని కాలువ వెడల్పు చేయడానికి, ఇక్కడ సమస్య పరిష్కారానికి 60 లక్షల రూపాయలు సుమారు ఈ యొక్క వర్క్కు కేటాయించడం జరిగింది. దీన్ని ఈ వర్షాకాలం సమయం తక్కువ ఉన్నందువలన నెక్స్ట్ వర్షాకాలం నాటికి 1 crore అంటే 60 లక్షలు ఫస్ట్ పెట్టుకున్నదైతే 60, తర్వాత మరి అలాంటి 1 crore సుమారు ₹1 కోటి. దీనికి ఇంకా కావాల్సిన యాక్చువల్గా 22 crores ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు వర్షాకాలము రాబోయేది, ఇప్పుడు వర్షాకాలం నందు ఒకటి, రెండోది బడ్జెట్ దృష్ట్యా నెక్స్ట్ ఇయర్కు దాన్ని మిగతాది ప్రమోట్ చేయడానికి మేము ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఓపెనింగ్కు రావటం జరిగింది. దీన్ని ప్రారంభించి షార్ట్ పీరియడ్లో కంప్లీట్ చేసి ఈ వర్షాకాలానికే ఈ అందించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సనాతన జన్మ జాగృతం కోసం నగర సంకీర్తన జహీరాబాద్ మే 4 నిద్రావస్థలో కూరుకుపోయిన సనాతన సమాజాన్ని జాగృతం చేయడమే నగర సంకీర్తన ముఖ్య ఉద్దేశమని స్థానిక హరేకృష్ణ మూవ్మెంట్ ప్రతినిధి డాక్టర్ వినోద్ ప్రభుజీ తెలియజేశారు. జహీరాబాద్ పట్టణంలోని భవానీ మందిరంలో 153వ నగర సంకీర్తన అనంతరం ఏర్పాటు చేసిన సత్సంగ సభలో పాల్గొని ఆయన ప్రస్తావించారు. విభిన్న సంస్కృతులు, జాతులు కలగలిపిన భారతదేశంలో జాతుల మధ్య వైవిధ్యాలు పెరిగిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సనాతన ధర్మం ఇలాంటి దురాకృతులను ఎంతమాత్రం సహించబోదని హెచ్చరించారు. ముగిసిన అఖిలపక్ష సమావేశం, ప్రధాని మోదీ కీలక సందేశం. మంత్రి లోకేష్ కృషితో ఏపీకి మరో భారీ పెట్టుబడి. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం. ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్లో ధ్వంసమైన ఉగ్రస్థావరాల దృశ్యాలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఏపీటీవీ న్యూస్.